అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెహోవా, నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించదను, నీ నామమును స్తుతించదను. నీవు అద్భుతములు చేసేటివి, సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 1వ వచనం. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు అని మన ప్రభు చెప్పిన ఆజ్ఞను బట్టి మనము తండ్రి అయిన దేవుని ప్రభువును హెచ్చించాలి, పూజించాలి. అనుదినము ఆయనను స్తుతిస్తూ ఉండాలి. మన ప్రభువు అనుగ్రహించకపోతే ఈ లోకంలో మనమేమీ పొందుకోలేం, ఏమీ చేయలేం. ఆయనలో సత్యము ఉన్నది. ఆ సత్య స్వభావాన్ని బట్టి మనలో ఆయన తన సంకల్పాన్ని నెరవేరుస్తారు, అద్భుత కార్యములను చేస్తారు. అందుచేత ప్రతి విషయంలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయనను హెచ్చించాలి. అనుదినము ప్రార్థనలో ఆయనను స్తుతిస్తూ గణపరచుచూ హెచ్చించుదాము. ప్రభువా, మీకు వందనాలు తండ్రి. మీకంటే పైనామము మరేదీ లేదు ప్రభువా. అత్యున్నతమైన సింహాసనందు ఆసీనుడున్న నిన్ను స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము, స్తోత్రము చెల్లించుచున్నాము. మీరు అనుగ్రహిస్తున్నా కానీ మేమేమీ పొందుకోలేమునైనా. మీ సత్య స్వభావాన్ని బట్టే నీ ఆలోచనలు మా పట్ల నెరవేర్చావు. అనేకమైన అద్భుత కార్యములు మా జీవితంలో చేశావు. మీరు తప్ప మాకు వేరొక దేవుడు లేరునైనా. మా జీవితకాలం అంతా మిమ్మల్ని ఆరాధించినట్లుగా సహాయం తెచ్చామని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించును గాక, ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.